గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలంగాణ కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీ వాళ్ళతో పాటు ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా కరెంట్ అఫైర్స్ చెప్తే బాగుంటుంది అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సో ప్లీజ్ ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సో చక్కగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి, ఎవరైనా టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయితే. సో స్టేట్ కరెంట్ అఫైర్స్ కూడా డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఏపీపీఎస్సీ చేద్దాం, తెలంగాణకు కూడా వేరేగా చేద్దాం, ఓకేనా, ఎవ్రీడే. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆకాశ మార్గాన కరోనా టీకాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దీన్ని నేను ఈనాడులోంచి తీసుకోవడం అనేది జరిగింది, ఈనాడు న్యూస్ పేపర్లోంచి తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది ఏం చెప్తున్నారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉంటుందో, కేంద్ర పౌర విమాన శాఖ ఏదైతే ఉంటుందో, అది తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి కరోనా వ్యాక్సిన్స్ ఏదైతే ఉంటుందో, కరోనా వ్యాక్సిన్స్ యొక్క డెలివరీ కోసం డ్రోన్స్ ఏవైతే ఉంటాయో డ్రోన్స్ను వాడడానికి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. సో డ్రోన్స్ వాడడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. సో కంట్రీలోనే మొదటిసారి కరోనా టీకాలు ఏవైతే ఉంటాయి, కరోనా వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయి, కోవిడ్-19 వ్యాక్సిన్స్ డెలివరీ కోసం డ్రోన్లు వాడుతున్నటువంటి మొదటి స్టేట్గా తెలంగాణ అవతరించడం అనేది జరిగింది. సో దీనివల్ల ముఖ్యంగా వెహికల్స్ వెళ్ళలేనటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, దాంతోపాటు రివర్స్ అండ్ కెనల్స్కి షోర్లో ఉండేటటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఈ కోవిడ్-19 తాలూకా మెడిసిన్స్ కానీ, కోవిడ్-19 తాలూకా వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రోన్స్ ద్వారా సరఫరా చేయాలని చెప్పి ఈ తాలూకా ఇది తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు జనాలు ఎక్కువగా ఉండేటటువంటి ప్లేసెస్లో మామూలుగా వెహికల్స్ వెళ్తే రద్దీ అనేది ఉంటుంది కదా, ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. లేట్ అయితే ఏం జరుగుతుంది? ఒక ప్రాణం పోయేటటువంటి అవకాశం ఉంది. అలాంటి దగ్గరలో అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అడవుల్లో కానీ, సో ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా మన తాలూకా డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ వాడితే బాగుంటుందని చెప్పి స్టేట్ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు దీని మీద ఇది చేయండి, విదేశాల్లో కూడా, ఫారిన్ కంట్రీస్లో కూడా డ్రోన్స్ అనేవి వాడుతూ ఉన్నారు కదా, సో దాని మీద రీసెర్చెస్ ఏవైతే ఉన్నాయో అవి చేయండి అని చెప్పి అఫీషియల్స్ని ఆదేశిస్తే సో రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖలోని నూతన సాంకేతిక విభాగము డిపార్ట్మెంట్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2019లో డ్రోన్స్ యూజ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక డ్రాఫ్ట్ పాలసీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక ముసాయిదాన్ని వీళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ తాలూకా డ్రాఫ్ట్ పాలసీని చేసుకొని ఆకాశ మార్గం ద్వారా మనకి డ్రోన్స్ను ఉపయోగించుకొని ఈ తాలూకా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ని డెలివరీ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ వికారాబాద్ ఏరియా ఆసుపత్రి ఏదైతే ఉంటుందో, వికారాబాద్ ఏరియా హాస్పిటల్ నుంచి వివిధ మనకి కోవిడ్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి మెడిసిన్స్ పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19 కూడా దీన్ని పంపించబోతుంది. కోవిడ్-19 యొక్క వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెలివరీ చేయడానికి కూడా వీటిని పంపించబోతున్నట్టు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూడండి, సో గుర్తుపెట్టుకోండమ్మా, ఇండియాలోనే ద ఫస్ట్ స్టేట్ టు డెలివర్ వ్యాక్సిన్స్ యూజింగ్ డ్రోన్స్ ఏంటి? తెలంగాణ. మన తెలంగాణ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేడు రేపు వ్యాక్సిన్స్ బంద్ అన్నారు. సో వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మనకి మీ అందరికీ తెలిసిందే. స్టేట్స్ ఏమనుకున్నాయి? 18+ ఇయర్స్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వీళ్ళందరికీ ఏం చేద్దాం అనుకున్నారు? వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేద్దాం అనుకున్నారు. ఎప్పటి నుంచి? మే 1వ తారీఖు నుంచి. కానీ ఏం జరిగింది అంటే వ్యాక్సిన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి సరైన టైంలో అందకపోవడం వల్ల చాలా మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే తెలంగాణ కానీ, లేకపోతే మహారాష్ట్ర, ఇంకా ఢిల్లీ ఇవన్నీ పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. సో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు సెకండ్ డోస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, డేట్ వచ్చేసింది, సెకండ్ డోస్ వేసుకోవాలనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఏం కంగారు పడక్కర్లేదు, 1-2 రోజులు లేట్ అయినా ఏం పర్లేదని చెప్పి మనకి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది భరోసా ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మినీ మున్సిపల్స్ ప్రశాంతం అనేటటువంటి ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను సాక్షి న్యూస్ పేపర్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం. మనం పాలిటీ బుక్ అనేది తీసుకొని మనం ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుకోవాలి. నేను మీకు డీటెయిల్గా దీన్ని డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.
సో తెలంగాణలో డిఫరెంట్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ అనేవి చక్కగా జరిగాయని చెప్పి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీని ప్రకారంగా మీరు ఏం చదువుకోవాలంటే ఈ ఆర్టికల్ రిలేటెడ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి చదువుకోవాలి. సో అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా సిగ్నిఫైస్ గవర్నెన్స్ ఆఫ్ ఎన్ అర్బన్ ఏరియా. ఒక అర్బన్ ఏరియాని అడ్మినిస్టర్ చేయడం కోసం ఏర్పాటైందే అర్బన్ లోకల్ గవర్నమెంట్. ఒక అర్బన్ ఏరియాని విత్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, సో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అడ్మినిస్టర్ చేయడాన్ని ఏమంటాము, అర్బన్ లోకల్ గవర్నమెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ టాపిక్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండి. అర్థమైందా? మనకి రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్ అనేది ఉంటుంది. 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్టు, 2 స్టేట్ లిస్టు, 3వది కాన్కరెంట్ లిస్టు. సో యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్టుల లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద చట్టాలు చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి వాటి మీద స్టేట్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్లో ఉంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ఇట్. మరి చెప్పండి, అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద చట్టాలు ఎవరు చేయొచ్చు? స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ గవర్నమెంట్స్ అనేవి చేయొచ్చు. అర్థమైందా? సో ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్ అనేది కొన్ని రాష్ట్రాలు ఉపయోగించాయి. కొన్ని రాష్ట్రాలు అనేవి అంటే ఎప్పటి వరకు అంటే 1992 వరకు కొన్ని రాష్ట్రాలు వద్దనుకున్నాయి. కానీ 1992లో మన తాలూకా పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏర్పాటు చేసి అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగిందాం. అర్థమైందా? దీన్ని కాన్స్టిట్యూషనలైజ్ చేయడం అనేది జరిగింది, రాజ్యాంగబద్ధం చేయడం అనేది జరిగింది. రైట్. సో ఈ లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఇప్పటివి కాదు, బ్రిటిష్ వాళ్ళ టైంలోంచి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో అర్బన్ ఏరియా యొక్క గవర్నెన్స్ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఉండడం అనేది జరిగింది. 1688లో 1688లో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఏది ఇదవ్వడం అనేది జరిగింది అంటే మద్రాస్ ఏదైతే ఉంటుందో మద్రాస్ని డిజిగ్నేట్ చేయడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు. అండ్ 1726లో 1726లో మన తాలూకా బాంబే ఏదైతే ఉంటుందో బాంబేని అండ్ దాంతోపాటు కల్కట్టా ఏదైతే ఉంటుందో కల్కట్టాని కూడా మనకి మున్సిపల్ కార్పొరేషన్స్గా మార్చడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి ఇప్పటి కాదు, మన తాలూకా మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ కానీ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఉండడం అనేది జరిగింది. బట్ కాన్స్టిట్యూషనల్ స్టేట్ సబ్జెక్ట్లో ఉన్నప్పటికీ కాన్స్టిట్యూషనలైజ్ ఎప్పుడు చేయడం అనేది జరిగింది అంటే ఎప్పుడు చెప్తారు? 1992లో త్రూ పాసింగ్ ఆఫ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేని గురించి చెప్తుంది? ఇది కూడా 1992లోనే ఇదవ్వడం అనేది జరిగింది. ఇది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇది గ్రామాలు ఏవైతే ఉన్నాయి రూరల్ ఏరియాస్లో గవర్నెన్స్ కోసం, బట్ అర్బన్ ఏరియాలో గవర్నెన్స్ కోసం ఏంటి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది రాజ్యాంగానికి పార్ట్ 9A ఏదైతే ఉంటుందో ఇది యాడ్ చేయడం అనేది జరిగింది. ఏంటి యాడ్ చేసింది? పార్ట్ 9A ఏదైతే ఉంటుందో యాడ్ చేయడం అనేది జరిగింది. పార్ట్ 9Aకి పేరేం పెట్టారు అంటే ద మున్సిపాలిటీస్ అనేటటువంటి పేరుతో పార్ట్ 9A ఏదైతే ఉంటుందో దానికి రాజ్యాంగంలో యాడ్ చేయడం అనేది జరిగిందమ్మ. సో ద మున్సిపాలిటీస్ పార్ట్ 9Aలో ఉండేటటువంటి ఆర్టికల్స్ ఏంటంటే ఫ్రమ్ ఆర్టికల్స్ 243P టు 243 ఏదైతే ఉంటాయో ఇక్కడ వరకు మనకి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ మున్సిపాలిటీస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కోసం ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసినటువంటి షెడ్యూల్ ఏంటి అంటే రాజ్యాంగానికి 12th షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో 12th షెడ్యూల్లో ఏం చేశారు అంటే మున్సిపాలిటీస్ యొక్క ఫంక్షనల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫంక్షన్స్ అని 12th షెడ్యూల్లో పెట్టడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు. సో అందుకే ఎప్పుడు న్యూస్లోకి వచ్చినా వాటి బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. అర్థమైందా? సో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద మున్సిపాలిటీస్ అండ్ ఇట్ has brought them under the purview of justiciable part of the constitution. రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించేటటువంటి అధికారాన్ని దీనిలో తీసుకురావడం అనేది జరిగింది. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మన తాలూకు అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఫంక్షన్స్ అనేవి దేనిలో ఉన్నాయి? 12th షెడ్యూల్లో ఉండడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా వాటిని కూడా ఇది చేయాలి. అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కూడా ఉండాలి. అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఏ లిస్ట్లో ఉంది? స్టేట్ లిస్ట్లో ఉంది. అది కూడా మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు
మనం మాట్లాడే నెక్స్ట్ టాపిక్ చూడండి, 5 సెకండ్లలో డిఎన్ఏ వేరవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు చదువుకుంటారు. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటి విషయాలు జాగ్రత్తగా చదువుకోవాలి, నోట్ మేకింగ్ కూడా చేసుకోవాలి. దీనిలో ఏం చెప్పారో చూపిస్తాను చూడండి. ఏం లేదమ్మా, మనకి ఏం చెప్పారు అంటే కేవలం 5 సెకండ్లలోనే మనుషులు, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల శాంపుల్ నుంచి డిఎన్ఏను వేరు చేసే ప్రత్యేక కిట్ను హెచ్సిఏలోని అంకుర సంస్థ 30A జెనోమిక్స్ అనే ఇది చేయడం అనేది జరిగిందంట. అర్థమైందా? హెచ్సిఏ ఏదైతే ఉంటుందో, హెచ్సిఏ యొక్క చిల్డ్రన్ కంపెనీ ఏదైతే ఉంటుందో, చిల్డ్రన్ కంపెనీ అనేటువంటి 30M జినోమిక్స్ అనేటటువంటి కంపెనీ యాంప్ రెడీ అనేటటువంటి ఒక కిట్ని తయారు చేసింది. ఈ కిట్ ఏం చేస్తుంది, హ్యూమన్స్, యానిమల్స్, ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా శాంపుల్ నుంచి వాటి తాలూకా డిఎన్ఏ ఏదైతే ఉంటుందో, జన్యు పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే వేరు చేసే విధంగా సెపరేట్ చేసేటటువంటి ఒక కిట్ని వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మన తాలూకా ఈ జినోమిక్స్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అక్కడ దాని యూనివర్సిటీలోని ఎస్పైర్ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్లో యాంప్ రెడీ అనేటటువంటి పేరుతో ఈ కిట్ని తయారు చేయడం అనేది జరిగిందమ్మా. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ కిట్లో మనం ఒక 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 మనం నిర్దేశించినటువంటి మనకి ఒక ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఒక శాంపుల్ ఏదైతే ఉంటుందో శాంపుల్ని ఉంచి బాగా మిక్స్ చేయడం వల్ల డిఎన్ఏ ఏదైతే ఉంటుందో డిఎన్ఏ 5 సెకండ్స్లో బయటకు రావడం అనేది జరుగుతుందంట. దీని పీసీఆర్ టెస్ట్, క్యూపీసీఆర్ టెస్ట్, ఐసోథెర్మల్ టెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిలో యూజ్ చేసి మనం వ్యాధి నిర్ధారణ ఏదైతే ఉంటుందో, మీకు డిసీజ్ ఇదేదైతే ఉంటుందో టెస్ట్ ఏదైతే ఉంటుందో టెస్టుల కోసం ఇదవ్వడం అనేది జరుగుతుందంట. చాలా బాగా యూజ్ అవుతుందంట. దాంతోపాటు చిల్డ్రన్లో వస్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి జన్యుపరమైనటువంటి వ్యాధులు, జీన్స్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఇది చాలా చాలా ఆ వ్యాధులకు కారణాలు ఉందో లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ యాంప్ రెడీ అనేటటువంటి కిట్ అనేది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది కేవలం 5 సెకండ్స్లోనే. అర్థమైందా? సో చాలా తక్కువ కాస్ట్కే పరీక్షలు ఏవైతే ఉన్నాయో డిసీజెస్ యొక్క టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ టెస్టులు జరిపేటటువంటి వీలు ఉంటుందని కూడా మనకి తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఏం చెప్పారో, వీళ్ళు తయారు చేసినటువంటి టెక్నాలజీ ద్వారా ల్యాబ్ అవసరం లేకుండా ఎక్కడైనా టెస్ట్ చేయొచ్చు. వితౌట్ ల్యాబ్ యూసేజ్ అనేది లేకుండా ఎక్కడైనా టెస్ట్ అనేది చేయొచ్చు. సో రక్తం కాకుండా లాలాజలం నుంచి డిఎన్ఏ వేరు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ బ్లడ్, ఈవెన్ మనం సలైవా ఏదైతే ఉంటుందో సలైవా నుంచి కూడా డిఎన్ఏ వేరు చేసేటటువంటి సదుపాయం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది చేశారు. సో ఐసీఎంఆర్ తాలూకా అప్రూవల్ కోసం పెట్టడం అనేది జరిగింది. వన్స్ ఐసీఎంఆర్ అప్రూవ్ అయితే దీన్ని మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ కిట్ యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువ, 10,000 రూపీస్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుందంట. ఒక కిట్తో 50 టెస్ట్, 50 పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా చేయొచ్చంట. అర్థమైందంటే ఒక టెస్ట్ కేవలం 200 రూపీస్కే సాధ్యం అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఎన్నో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీళ్ళు చేసినటువంటి వీళ్ళ ఇన్వెన్షన్ ఏదైతే ఉంటుందో ఇన్వెన్షన్ మీద చక్కనైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అని మనకి ఇక్కడ ఉన్నటువంటి 30M జినోమిక్స్ యొక్క ఎస్టాబ్లిషర్స్ అయినటువంటి బెనెట్ దాస్, పావని అండ్ యశ్వంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. వండర్ఫుల్, 5 సెకండ్స్లో డిఎన్ఏ వేరవడం అనేది ఇట్ ఈస్ ఎ రిమార్కబుల్ అచీవ్మెంట్ అనే మనం చెప్పుకోవాలి. ఇలాంటివి కూడా మీకు క్వశ్చన్స్లో వచ్చే అవకాశం ఉంది, అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆర్టికల్ ఒకసారి మోదామా చూడండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, త్రిసభ్య కమిటీ ఆమోదిస్తేనే టొసిలిజుమాబ్ అనేటటువంటి ఆర్టికల్ అనేది ఇది చేయడం అనేది జరిగిందమ్మా. ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను దీన్ని ఈనాడు నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో దేర్ వాజ్ ఎ 3-member కమిటీ. మన తాలూకా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో తెలంగాణ గవర్నమెంట్ ఒక 3-member కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు చేసింది అంటే చూడండి. సో కరోనా కేసులు ఏవైతే ఉన్నాయో కరోనా కేసులు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. కరోనా కేసులు పెరగడం వల్ల కరోనా ట్రీట్మెంట్కి వాడేటటువంటి రెమ్డెసివిర్ కానీ టొసిలిజుమాబ్ లాంటి ఇవేవైతే ఉన్నాయో మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈ టొసిలిజుమాబ్ కేటాయించడానికి 3 members కమిటీ ఏదైతే ఉంటుందో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కమిటీలో ఎవరుంటారు? డైరెక్టర్ ఆఫ్ నిమ్స్, దాంతోపాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మనకి
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరైతే ఉంటారో, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. 3 మెంబర్స్తో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు. దీనిలో ఏం చేస్తారు, ముఖ్యంగా ఏం జరిగిందంటే రీసెంట్గా చూడండి, మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో ఇది ఏం చేసింది అంటే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకి టొసిలిజుమాబ్ ఏదైతే ఉంటుందో టొసిలిజుమాబ్ అనేటటువంటి ఇది కేటాయించడం, ఒక డ్రగ్ అనేది కేటాయించడం అనేది జరిగింది. దానిలో తెలంగాణకి ఇచ్చినటువంటి డ్రగ్ ఎన్ని యూనిట్స్ అనేవి ఇచ్చిందంటే 210 టొసిలిజుమాబ్ ఇంజెక్షన్స్ని కేటాయించింది. సో అందులో 80 ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కరోనాతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు అందించాలని చెప్పి మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ తెలిపింది. ప్రతి ఒక్కరూ అడుగుతారు కదా, ఎవరికి ఇవ్వాలి ఏంటి అని నిర్ణయించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఒక హాస్పిటల్ ఉంది, ఒక హాస్పిటల్లో ఒక రోగికి తప్పకుండా కావాలనుకోండి, ఆ హాస్పిటల్ యొక్క డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేయాలి అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉంటారో ఆయనకి మాకు ఈ తాలూకా ఒక రోగి ఉన్నారు, రోగి పరిస్థితి ఏదైతే ఉందో పరిస్థితిని, దాంతోపాటు ఎంతవరకు ఆ రోగికి టొసిలిజుమాబ్ ఏదైతే ఉంటుందో టొసిలిజుమాబ్ ఉపయోగపడుతుంది అనేటటువంటి కారణాలని వీటిని ఏర్పాటు చేసి ఒక ఇదేదైతే ఉంటుందో ఒక 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 ప్రతిపాదన ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేసుకొని ఇవ్వడం అనేది జరగాలండి. అర్థమైందా? దాన్ని ఎవరికి పంపించాలి, మన తాలూకా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించడం అనేది జరగాలి. అప్పుడు వాళ్ళు ఎవరైతే ఉంటారో అది చూసి ఆ రోగికి ఎలాంటి బ్యాక్టీరియల్ ఫంగల్ టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఉందా లేదా అని చూస్తారు ఫస్ట్, ఉంటే మాత్రం ఇవ్వరు. దాంతోపాటు సెకండ్, స్టెరాయిడ్స్ వాడినా పరిస్థితి మెరుగు కావట్లేదు, డ్రగ్స్ వాడినా పరిస్థితి అనేది సరిగ్గా అవ్వట్లేదన్నా, సో లేకపోతే ఐసీయూలో చేర్చిన రోగి ఆరోగ్యం, రోగి యొక్క తాలూకా వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఆరోగ్యం కుదుట పడట్లేదని చెప్పి ఆ కమిటీ అనేది ఒకవేళ కన్విన్స్ అయితే అప్పుడు టొసిలిజుమాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది అని మనకి చెప్పడం అనేది జరిగింది. ఈ టొసిలిజుమాబ్ అంటే ఏంటి, రీసెంట్గా ఏం జరిగింది అంటే ఐసీఎంఆర్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏం చెప్పారు అంటే టొసిలిజుమాబ్ అనేది సరిగ్గా పనిచేయదు, ఇట్ ఈస్ వెరీ ఇన్ఎఫెక్టివ్ అని చెప్పారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది మాత్రం దీని మీద నమ్మకం పెట్టడం అనేది జరిగింది, టొసిలిజుమాబ్ ఏదైతే ఉంటుందో అది. బట్ దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది, మన దగ్గర ప్రొడక్ట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఉన్నాయి. సో అందుకే లిమిటెడ్గా ప్రతి ఒక్క స్టేట్కి మన తాలూకు ఇదేదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది రాష్ట్రాలకు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి ఇది ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను చూడండి. కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో SARS-CoV-2 ఏదైతే ఉంటుందో SARS-CoV-2 వైరస్ అనేది దేనిలోకి ఎంటర్ అవ్వడం, మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే ట్రిగ్గర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ట్రిగ్గర్ అయిన తర్వాత అది ట్రిగ్గర్ చేస్తూ దేన్ని రిలీజ్ చేస్తుంది అంటే ఒక కెమికల్, ప్రో ఇన్ఫ్లమేటరీ కెమికల్. ఆ కెమికల్ పేరేంటి అంటే ఇంటర్ల్యూకిన్ 6. ఈ కెమికల్ ఏదైతే ఉంటుందో ఈ కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ, అంటే మీకు ఏం జరుగుతుంది అంటే స్కిన్ ఏదైతే ఉంటుందో స్కిన్ బర్న్ అయిపోతుంది. దాంతోపాటు మన బాడీలో ఉండేటటువంటి హెల్దీ సెల్స్ ఏవైతే ఉన్నాయి, కరోనా వైరస్తో పోరాడుతుంది, దాంతోపాటు హెల్దీ సెల్స్ని కూడా డిస్ట్రాయ్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో హెల్దీ సెల్స్ని డిస్ట్రాయ్ చేయకుండా ఓన్లీ కరోనా వైరస్తోనే పోరాడేటట్టు చేయడానికి ఉపయోగపడేటటువంటి ఇదేంటి అంటే డ్రగ్ ఏంటి అంటే టొసిలిజుమాబ్. అర్థమైందా? ఆ విధంగా ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో అందుకే చాలామంది దీన్ని కావాలని చెప్పి డిమాండ్ ఆశలు వ్యక్తం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క స్టేట్కి పంపించడం అనేది జరిగింది. మహారాష్ట్రకి హైయెస్ట్ క్వాంటిటీలో పంపించింది, మొన్న రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం. అర్థమైంది, ఎందుకంటే మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి. సో తెలంగాణకి ఎన్ని వచ్చినాయి, 210 టొసిలిజుమాబ్ రావడం అనేది జరిగింది. సేమ్ ఆంధ్రప్రదేశ్కి కూడా అంతే వచ్చినాయి. అండ్ అది కావాలంటే ఏం చేయమని చెప్పారు ఇక్కడ, సో 3 మెంబర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆమోదిస్తే తప్ప అది మనకి ఇదవ్వడం అనేది జరగదు, హాస్పిటల్స్కి పంపిణీ చేయడం అనేది జరగదు. అర్థమైందా? అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం చూడండి అమ్మా. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉపాధితో భారీ ప్రణాళిక. దీన్ని నేను సాక్షి నుంచి తీసుకోవడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ని కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ మన్రేగా స్కీమ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో ఈ యాక్ట్ దేని గురించి మాట్లాడుతుందో చూడండి. ముందు ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, తర్వాత మన్రేగా గురించి చెప్తాను. సో మన్రేగా యొక్క ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఫండ్స్తో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్లో కాలువలు, కెనల్స్ కానీ లేకపోతే చెరువులు ఏవైతే ఉన్నాయో, పాండ్స్ కానీ, వీటన్నిటి తాలూకా కట్ట అంటే ఏంటి అంటే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పునరుద్ధరించాలని చెప్పి, వీటన్నిటి మోడర్నైజ్ చేయాలని చెప్పి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉంటుందో అది నిర్ణయించడం అనేది జరిగింది. సుమారు 2,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి ఇరిగేషన్ శాఖ. సో ఇరిగేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో 2,000 క్రోర్స్తో ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధం చేయడం అనేది జరిగింది, ప్లాన్ అనేది సెట్ చేయడం అనేది జరిగింది. సో 10,000 కిలోమీటర్స్ వరకు ఈ కెనల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పడం అనేది జరిగింది. అండ్ మే 1 నుంచి పనులు స్టార్ట్ అవుతాయి. జూన్ లేబర్ డే పురస్కరించుకొని అండ్ జూన్ ఎండ్ కల్లా మొత్తం అన్ని కెనల్స్ ఏవైతే ఉంటాయి, దాంతోపాటు ఈ పాండ్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటిని ఇది చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది, వాటన్నిటిని మోడర్నైజ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కరోనా వల్ల ఎంప్లాయ్మెంట్ పోయినటువంటి గ్రామీణ కూలీలు ఎవరైతే ఉంటారో, రూరల్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో మన్రేగా స్కీమ్ ద్వారా, దాంతోపాటు ఎసెట్ ఒకటి క్రియేట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో, దాంతోపాటు స్టేట్ యొక్క ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని రికవరీ కోసం ఏం చేశారు, ఈ తాలూకా ఏర్పాటు అనేది చేయడం అనేది జరిగింది. మొత్తం 2,000 క్రోర్స్తో ఈ ప్లాన్ అనేది సెట్ చేయడం అనేది జరిగిందమ్మా. సో సెకండ్ వేవ్ ఎప్పుడైతే పెరుగుతుందో, సెకండ్ వేవ్ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ కోల్పోయినటువంటి పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పనులు కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించేటటువంటి విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాని కింద చాలా వరకు ఫండ్స్ అనేవి వెచ్చించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాని ప్రకారంగానే మన తాలూకా తెలంగాణ గవర్నమెంట్ కూడా దానికోసం ఇది చేయడం అనేది పనులనే మొదలు పెట్టడం అనేది జరిగింది. ఈ తాలూకా ఫండ్స్తో ఏకంగా చెరువులు ఏవైతే ఉంటాయి, కాల్వలు, ఫీడర్ ఛానల్స్ అండ్ చెట్లు, పొదల తొలగింపు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఈ కాలువలనే మోడర్న్ చేయాలి, ఈజీ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఉండడం కోసం ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు రీసెంట్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కృష్ణ అండ్ గోదావరి ఏవైతే ఉంటాయో రివర్స్ యొక్క వాటర్ రిసోర్సెస్ అనేవి అందుబాటులో ఉండడం వల్ల సో మిషన్ కాకతీయ కింద చెరువులు ఏవైతే ఉంటాయో, పాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పునరుద్ధరించాలి, వాటన్నిటిని రివైవ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందమ్మా. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ చెరువుల పూడికతీత, చెరువుల్లో ఈ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో వాటర్ ఏదైతే ఉంటుందో గ్రే వాటర్ ట్రీట్మెంట్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్, కాల్వలు, కెనల్స్, కట్టలు అండ్ ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో ఈ పూడికలు ఏవైతే ఉన్నాయి, చెట్లు, పొదలు, పూడికలు, ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా తొలగించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందమ్మా. దానికి తగినట్టుగా ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీర్స్కి ఆదేశాలు కూడా ఇవ్వడం అనేది, ఆర్డర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, దీని కింద దేవాదుల, కల్వకుర్తి, ఎస్ఆర్సి అండ్ నిజాం సాగర్, నాగార్జున సాగర్, భీమా, జూరాల వంటి ఇంపార్టెంట్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హ్యూజ్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి కెనల్స్ అండ్ ఫీడర్ ఛానల్స్ అండ్ పాండ్స్ వీటికి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి మొదలుపెట్టారు. దాంతోపాటు పోచారం, దాంతోపాటు ఘనపురం, శనిగరం, సాత్నాల, వైరా, ర్యాలివాగు, గొల్లవాగు అండ్ పెదవాగు వంటి ఈ సాగునీటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది చేయాలని చెప్పి దానిలో ఇంపార్టెంట్ బ్రాంచ్ కెనల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ వర్క్స్ అనేవి చేయాలని చెప్పి అండ్ న్యూ కెనల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ విధంగా డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ పొదల తొలగింపుకే కేవలం 1,200 crores వెచ్చించబోతున్నారని చెప్పడం అనేది జరిగింది. మొత్తం స్టేట్లో మొత్తంగా 19 ఇరిగేషన్ డివిజన్స్ అనేవి ఉండడం అనేది జరిగిందమ్మా. ఒక్కొక్క డివిజన్లో కనీసం 100 crores వర్క్ అనేది ఏర్పాటు చేయాలి. సో దట్ రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇది దొరుకుతుంది, పని దొరకడం అనేది జరుగుతుంది. దాంతోపాటు జీవన భృతి ఏదైతే ఉంటుందో అది కూడా దొరుకుతుంది. దాంతోపాటు 14 lakhs ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానికి వాటర్ అందేలాగా, సో ఆ యారిడ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయకట్టు యారిడ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ ఇచ్చేటటువంటి విధంగా సో గవర్నమెంట్ అనేది ఈ తాలూకా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. దాంతోపాటు ఎవరైతే రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వర్క్స్ అనేవి ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ విధంగా ఆలోచించడం అనేది కూడా జరిగిందమ్మ. అర్థమైందా? ఇప్పుడు మన్రేగా స్కీమ్ ఏదైతే ఉంటుందో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉంటుందో, గ్యారంటీ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి స్కీమ్, ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వర్క్ గ్యారంటీ ప్రోగ్రామ్ అండి. ప్రపంచంలోనే లార్జెస్ట్ వర్క్ గ్యారంటీ ప్రోగ్రామ్స్లో ఇదొకటి. అర్థమైందా? ప్రపంచంలోనే, ఇన్ వరల్డ్. ఓకేనా? దీని తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటంటే అమ్మ, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ టు గ్యారంటీ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్. ప్రతి ఒక్క ఫినాన్షియల్ ఇయర్లో
ప్రతి ఒక్క అడల్ట్ మెంబర్స్ ఇన్ రూరల్ హౌస్ రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 100 రోజుల పని దినాలు ఏవైతే ఉంటాయో వాటిని కల్పించాలి. అర్థమైందా? హూ ఆర్ విల్లింగ్ టు పబ్లిక్ వర్క్ రిలేటెడ్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్, ఇది అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అమ్మ, లేబర్ వర్క్. సో కష్టపడాలి. ఎవరైతే ఈ మాన్యువల్ వర్క్ ఏదైతే ఉంటుందో మాన్యువల్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటారో వర్క్ కావాలి అనే వాడికి మాత్రం 100 రోజులు, కనీసంగా 100 రోజుల పని దినాలు ఏవైతే ఉంటాయో వాటిని కల్పించే విధంగా ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? లీగల్ రైట్ టు వర్క్. సో అన్లైక్ ఎర్లియర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ద యాక్ట్ ఎయిమ్స్ టు అడ్రసింగ్ ద కాజెస్ ఆఫ్ క్రోనిక్ పావర్టీ త్రూ ద రైట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్. సో పావర్టీ ఏదైతే ఉంటుందో పావర్టీ ట్యాకిల్ చేయడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ముందు కూడా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చారు. వాటికి వీటికి తేడా ఏంటి అంటే, సో దీనికి లీగల్ గ్యారంటీ అనేది ఇస్తారు. మీకు 100 days వర్క్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయారు అనుకోండి, ఎవరైనా ప్రొవైడ్ చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు ఆ కన్సర్న్డ్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు కేసు కూడా వేయొచ్చు. అదేవిధంగా కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. సో అట్లీస్ట్ 1/3 ఆఫ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వర్క్ అలొకేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్ అవ్వాలి. సో ఉమెన్కి 1/3 ఆఫ్ వర్క్ మెంబర్స్ బెనిఫిషరీస్ ఉమెన్ అయ్యే విధంగా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అండ్ వేజెస్ మస్ట్ బి పెయిడ్ అకార్డింగ్ టు స్టాట్యూటరీ మినిమం వేజెస్. కనీస ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉండకూడదు. వర్క్ ఇస్తున్నాం కదా అని చెప్పి ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. మినిమం వేజెస్ ఏవైతే ఉన్నాయో మినిమం వేజెస్ అనేవి తప్పకుండా అకార్డింగ్ టు మినిమం వేజెస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారంగా సో కనీస వేతనం ఏదైతే ఉంటుందో వేతనం అనేది గ్యారంటీ చేయాలని చెప్పి ఇది చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఎవరైనా వర్క్ కావాలి అనుకున్నప్పుడు విత్ ఇన్ 15 days ఆయన వర్క్ కోసం అర్జీ పెట్టుకునేటప్పుడు విత్ ఇన్ 15 daysలో ఆయనకు వర్క్ అనేది కల్పించే విధంగా ఇది చేయడం అనేది జరగాలి. ఒకవేళ 15 daysలో వర్క్ అనేది ఇది అవ్వకపోతే ఏంటి గవర్నమెంట్ అనేది ఇది చేయాలి, అఫీషియల్స్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఏదైతే ఉంటుందో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది కన్ఫామ్గా ఏర్పాటు చేయాలి. కన్ఫామ్గా ఇవ్వాలి. వర్క్ ప్రొవైడ్ చేయలేనందుకు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో ఈ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏం చేస్తాయి? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మీ అందరికీ తెలుసు, మీకు ఎంపీటీసీ, జడ్పీటీ, జిల్లా పరిషత్, మండల్ పరిషత్ అండ్ దాంతోపాటు సర్పంచ్ ఇవేవైతే ఉంటాయి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ వీళ్ళే చూసుకుంటారండి. ఈ మన్రేగా స్కీమ్ యొక్క ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో ఇంప్లిమెంటేషన్ చూసుకునే వాళ్ళు ఎవరు అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవే చూసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ యాక్ట్ మ్యాండేట్స్ గ్రామ సభ టు రికమెండ్ ద వర్క్స్ దట్ ఆర్ టు బి అండర్టేకెన్. ఆ గ్రామానికి ఏం కావాలో నిర్ణయించేది ఏంటి అంటే గ్రామ సభ. గ్రామ సభలో ఎవరుంటారు అంటే ఆ గ్రామంలో ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గ్రామ సభలో మెంబర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళే ఏ వర్క్ చేస్తే బాగుంటుంది, మనకు ఒక చెరువు తవ్విస్తే బాగుంటుందా, లేకపోతే ఒక వాటర్ ట్యాంక్ కట్టిస్తే బాగుంటుందా, ఒక రోడ్ వేస్తే బాగుంటుందా అని చెప్పి వీళ్ళే డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద వర్క్స్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్ బై దెమ్. వాళ్ళే 50% ఆఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయాలి. కానీ మన్రేగా స్కీమ్కి చాలా ఇబ్బందులు ఉండడం అనేది జరిగింది. ఇబ్బందులు అంటే ఇన్అడెక్వేట్ ఫైనాన్సింగ్ ఏదైతే ఉంటుందో ఫైనాన్సింగ్ అనేది ఏమీ లేకపోవడం కానీ, అర్థమైందా? ఫినాన్సింగ్ అనేది ఏమీ లేకపోవడం కానీ అండ్ డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ వేజెస్. రీసెంట్గా మనకు న్యూస్లోకి వచ్చింది ఏంటి అంటే వేజెస్ ఏదైతే ఉంటుందో వేజెస్ పేమెంట్ అనేది ఇది అవ్వడం కానీ, వాళ్ళకి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఉండకపోవడం వల్ల వాళ్ళు పట్నం వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి నా అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో చూసుకుంటారు. దానివల్ల ఆ రోజు పట్నం వెళ్ళడం వల్ల అడిగి ఏమవుతుంది, పని పోతుంది. దాంతోపాటు ఛార్జీలు తినడానికి ఖర్చు అవుతాయి. సో వచ్చేదానికంటే ఇవి ఎక్కువైపోతున్నాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి లిటిల్ అటానమీ స్వయం ప్రతిపత్తి ఇచ్చినట్టే ఇచ్చి పైన వాళ్ళే అంతా ఇది చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఎఫెక్టివ్ రోల్, వాటి రోల్ అనేది సరిగ్గా ప్లే చేయడం అనేది జరగట్లేదమ్మా. అర్థమైందా? అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్కంప్లీట్ వర్క్ కూడా చాలా వరకు ఇన్కంప్లీట్గా మధ్యస్థంగా ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫండ్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల, ఇరెగ్యులర్ పేమెంట్స్ వల్ల రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫ్యాబ్రికేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్. మన్రేగా స్కీమ్ ప్రకారం జాబ్ కార్డ్స్ ఎవరైతే వస్తాయో ఓన్లీ సొసైటీలో ఉండేటటువంటి హయ్యర్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో సోషల్ స్టేటస్ అండ్ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళే ఈ జాబ్ కార్డ్స్ అనేవి తీసుకుంటున్నారు. కానీ సో ఈ తాలూకా షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంపవర్మెంట్ అనేది అవసరం, వాళ్ళకు ఉద్యోగాలు రావడం అనేది అవసరం. బట్ కానీ వాళ్ళకు అందుతున్నాయా అంటే అవ్వట్లేదు. దీస్ ఆర్ మెనీ ఛాలెంజెస్ ఫేస్డ్ బై మన్రేగా స్కీమ్ అండి. బట్ మన్రేగా స్కీమ్ నిజంగా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అంటే ఎంప్లాయ్మెంట్, ఒక ఎసెట్ క్రియేట్ చేయడానికి పెట్టేటటువంటి ఖర్చు, అర్థమైందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్
గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్ పెడతాయి, ఖర్చు చేస్తాయి. ఎందుకు ఖర్చు చేస్తాయి? ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్ ఉందనుకోండి, వెల్ఫేర్ స్కీమ్లో డబ్బులు పంచుతున్నారనుకోండి, అది ఎటువంటి అసెట్ క్రియేట్ చేయదు. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తుంది? ఒక రోడ్డుని తయారు చేస్తుంది, అది పబ్లిక్ అసెట్ అవుతుంది, గవర్నమెంట్ అసెట్ అవుతుంది. ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తుంది, అది కూడా గవర్నమెంట్ అసెట్ అవుతుంది. అర్థమైందా? పబ్లిక్ ఎక్స్పెండిచర్ సరిగ్గా వినియోగించడానికి నిజంగా వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో చక్కగా మన్రేగా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్స్ అనేవి స్పీడప్గా చేసి, దాంతోపాటు అకౌంటబిలిటీ, ఈవెన్ సోషల్ ఆడిట్స్ కూడా సరిగ్గా జరగవండి. సో ఈ లెక్కలు ఏవైతే ఉంటాయో ఈ లెక్కలు కూడా సరిగ్గా జరగడం అనేది జరగవు. ఫేక్ జాబ్ కార్డ్స్ కూడా ఏర్పాటు చేసి చాలామంది డబ్బులు నొక్కేయడానికి చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ అవినీతి ఏదైతే ఉంటుందో, ఈ అవినీతి కూడా, అకౌంటబిలిటీ అనేది లేకపోవడం, ఈవెన్ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడం వల్ల చాలా 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 ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది మన్రేగా స్కీమ్లో. సో ఈ పర్టికులర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన్రేగా స్కీమ్ గురించి మీరు తెలుసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎవరైనా మన ఇన్స్టిట్యూట్లో ఏపీపీఎస్సీ కానీ తెలంగాణ టీఎస్పీఎస్సీ కానీ కోర్సెస్ జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. సో చక్కగా జాయిన్ అవ్వండి. మీకు చాలా చాలా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? డీటెయిల్డ్గా ఓపిక్గా మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకటే చెప్తాను ఎప్పుడు ఏ వీడియోలో అయినా, మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అసలు ఒమ్ము కాదు. చాలా చాలా మీరు ఇదవ్వడం, చాలా నేర్చుకుంటారు, చాలా చాలా తెలుసుకుంటారు. ఓకేనా? అది మేము గ్యారంటీ తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో చక్కగా ఈ నెంబర్కి, ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. ప్రతిరోజు వీడియోస్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే టీఎస్పీఎస్సీకి, వాళ్ళకు కూడా మన వీడియోస్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. అండ్ నేను అక్కడ కామెంట్ బాక్స్లో నేను కన్ఫర్మ్గా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సరే, మళ్ళీ రేపటి దీనిలో కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. బాయ్ అమ్మ.